has liberalization of trade and investment policies helped the globalization process? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. లిబరలైజేషన్ అంటే లూజనింగ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ట్రేడ్ యాక్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ పెట్టుబడి విధానాలు. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ. రిమూవల్ ఆఫ్ బ్యారియర్స్ అడ్డంకుల తొలగింపు. రెస్ట్రిక్షన్స్ పరిమితులు. ఫారెన్ ట్రేడ్ విదేశీ వాణిజ్యం. ఇంపోర్ట్ బ్రింగ్స్ గూడ్స్ ఇంటూ ఏ కంట్రీ. ఎక్స్పోర్ట్ సెండ్ గూడ్స్ టు ఇంటూ అదర్ కంట్రీ. గూడ్స్ వస్తువులు. సర్వీసెస్ సేవలు. ఫెసిలిటేటెడ్ సులభతరం. ఫ్యాక్టరీస్ కర్మాగారాలు. ఫారిన్ కంపెనీస్ విదేశీ కంపెనీలు. ఎంకరేజ్డ్ కాంపిటీషన్ పోటీని ప్రోత్సహించారు. ప్రొడ్యూసర్స్ నిర్మాతలు. లీడింగ్ టు ఇంప్రూవ్డ్ పెరుగుదలకు దారి తీస్తుంది. ప్రైసెస్ ధరలు. అట్రాక్టెడ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడులకు జత చేసింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.